భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 9వ అధ్యాయం. ఇంద్రుడు గాడిద ముఖము నుండి పాప విమోచనమును పొందుట. పరమేశ్వరుడు పార్వతీదేవికి మాఘమాస మహిమను ఇలా చెబుతున్నాడు. శాంభవి, పూర్వకాలమున వేదాంగవేత్తయైన గృత్స్నమద మహర్షి గంగానదియందు శిష్యులతో సహా మాఘమాసమందు స్నానము చేసి శ్రీహరి పూజ చేసి శిష్యులకు హరికథాపఠనము చేయుచున్న సమయంలో జహ్ను మహర్షి మాఘమాస స్నాన ప్రభావమును వినగోరితిని. మహర్షి, మాకు మాఘమాస మహిమను చెప్పుమని అడగగా అతడు ఇలా చెప్పసాగెను. మాఘమాసమున ప్రాతఃకాలమున సూర్యుడు మకర రాశి అందుండగా మాఘస్నానము చేయు నరుడు ఇంద్రునివలె సమస్త పాతకముల నుండియు విడువబడును అని చెప్పిన గృత్స్నమద మహర్షి పలుకులు విని జహ్నువు, ఆర్యా, ఇంద్రుడు ఏమి పాపము చేసెను? మాఘస్నానము వలన అతడు ఆ పాపమును ఎలా పోగొట్టుకొనగలిగెను? చెప్పుము అని అడిగెను. అంతటా గృత్స్నమదుడు ఆ జహ్ను మహర్షికి ఇలా చెప్పసాగెను. కృతయుగమున తుంగభద్రా నదీతీరమున ఒక పుణ్యాశ్రమమందు 3 వేదములు చదివిన మిత్రవిందుడు అను ఒక మహాముని ఉండెను. అతని భార్య మిక్కిలి సౌందర్యవతియు ఘనమైన కుచములు కలదియు మిక్కిలి కామము కలదియే ఉండెను. పవిత్రమైన తుంగభద్రా నదీతోయములందు ఆ ముని భార్య ఉదయమందు ఋతుస్నానమై తల వెంట్రుకలను విడదీసుకొనుచు లేత ఎండను సేవించుచుండెను. ఆ సమయమున ఇంద్రుడు రాక్షస సంహారము చేయు కోరికతో దిక్పాలురతోడను స్వర్గవాసులగు శూరులైన దేవతలతోడను వెళ్ళుచు ఆ మునిపత్నిని చూసి మనంబున ఆమెతో రమింప నిశ్చయించుకొనెను. ఇంద్రుడు దూరమందే ఆమెను చూసి మోహించినవాడై వెళ్ళి దక్షిణమందున్న రాక్షసులతో ఘోరమైన యుద్ధమును చేసి వారిని జయించి తిరిగి తన పురమును చేరెను. కాని మనమున మునిపత్నిని గూడు కోరికగలవాడై సాయం సమయమున ఇంద్రుడు ఆ ముని ఆశ్రమమునకు వచ్చి దేవతలనందరినీ స్వర్గమునకు పంపి తాను మాత్రము అచ్చటని ఆ ముని యొక్క పర్ణశాల ద్వారమందు ఎరిసెలో నుండి ముని భార్యను చూచుచుండెను. మిత్రవిందుడు యథారీతిన అపరాత్రియందు వేదమును చెప్పుటకై పర్ణశాలయందు నిద్రించుచున్న శిష్యులను లేపుటకు బయటకు వచ్చెను. అంతలో దేవేంద్రుడు నెమ్మదిగా లోనికి ప్రవేశించి పర్ణశాలయందున్న మునిభార్యను నేను దేవేంద్రుడను అని పలుకుచూ పట్టుకొనెను. త్వరగా లేచి మునిపత్ని బయటకు వెళ్ళబోగా ఆమెను ఇంద్రుడు 2 చేతులతో గట్టిగా పట్టుకొనెను. ఆమెను మంచి మాటలతో గౌరవించెను మరియు బ్రతిమాలెను. మునిపత్నియు మన్మథ వికారమున చిక్కుపడెను. అందుచేత ఇంద్రుడు మునిభార్యతో సంభోగించి వెళ్ళుటకు ఉద్యుక్తుడయ్యెను. అంతలో మిత్రవిందుడు ఇంటికి వచ్చి కుటీరమందున్న ఇంద్రుణ్ణి చూసెను. వెంటనే జారుడని తలచి వాణ్ణి బట్టెను. ఇంద్రుడు నేను దేవేంద్రుడను కాని ఇతరుడను కాను అని మునితో పలికెను. ముని ఇంద్రునితో నీవిచ్చటికి ఎందుకు వచ్చినావు అని అడుగగా ఇంద్రుడు సిగ్గుచేత తలవంచుకొని మాట్లాడక ఊరుకుండెను. మిత్రవిందుడు ఇంద్రుని నేరమునకు వానిని ఇలా శపించెను. ఓరి జారకర్మపరాయణ, దురాత్మా, మూఢా, జంభారి, నీ ముఖము గాడిద ముఖమై జారిన పెదవులు కలిగి స్వర్గమునకు పోవు శక్తి లేకుండా నుందువుగాక అని ముని ఇంద్రుణ్ణి శపించెను. ఇంద్రుడు శాపవశమున గాడిద ముఖము కలవాడైయుండెను. మిత్రవిందుడు తన భార్యను అరణ్యమందు పాషాణముగా ఉండుమని శపించెను. పిమ్మట మిత్రవిందుడు గంగాతీరమునకు పోయి ఆత్మయోగము చేత దేహమును వదిలి బ్రహ్మమును చేరెను. ఇంద్రుడి ముఖము గాడిద ముఖము కాగా
చెవులు నిలబెట్టి ముఖమును పైకెత్తి ఘోరమైన కూతలు కూయుచూ శరీరము మాత్రము పూర్వపు రీతినే పొందియుండెను. క్రమముగా ఇంద్రుడు పద్మపర్వతమునకు చేరి అచ్చట ఒక గుహయందు ప్రవేశించి ఎటూ పోవుటకు శక్తిలేక గడ్డి గాదము తినుచు ఆ అరణ్యమందు విచారముతో నుండెను. ఇలా 12 సంవత్సరములు గడిచినవి. దేవేంద్రుడు స్వర్గమందు లేని కారణము చేత రాక్షసులు స్వర్గముపై దండెత్తి దేవతలతో యుద్ధము చేయనారంభించారు. ప్రతిదినమూ జరుగు ఈ క్రూర యుద్ధము వలన దేవతలు ఆయాసపడ్డారు. అందువలన ఇంద్రుణ్ణి వెతుకుచూ దేవతలందరూ 4 భాగముల నలుదిశలకు వెళ్లారు. దేవతలందరూ అన్ని దిక్కులయందును 3 లోకములందును అరణ్యములయందును పర్వతములయందును పట్టణములయందును పల్లెలయందును గుహలయందును లోయలయందును ఇంద్రుని కొరకై వెతికారు. కాని ఇంద్రుణ్ణి గానక దేవతలు భయమును పొందారు. స్వర్గమును రాక్షసులింకను వశము గావించుకొనలేదని తెలిసి దేవతలు స్వర్గమునకు వెళ్లారు. రాక్షసులతో యథారీతినే యుద్ధము చేసి వారిచేత దెబ్బలు తిని ఓడిపోయి దేవతలు కొందరిని స్వర్గమునకు కాపుదలగా ఉంచి స్వర్గమునకు అధిపతి లేడని ఏదో ఒక మార్గమును కనిపెట్టవలెనని సముద్రముదరి చేరారు. ఈ మాసము వచ్చుచుండగా సూర్యుడు మకరరాశి అందుండగా సముద్రతీరమున స్నానము కొరకు ఆకాశమార్గము నుండి కొందరు మునులు వచ్చారు. వారు దేవతల ప్రత్యంతాగ్రమందు ఈ మాసమున మార్తాండోదయ సమయమందు స్నానమాడి హరిని పూజించి మాఘప్రభావమును చెప్పుకొనుచుండిరి. దేవతలు వారి వద్దకు పోయి సముద్రమున వేరువేరుగా మీరనుష్ఠించుచున్న ఈ పుణ్యవ్రతమేమి, దీని ఫలమేమిటి మాకు చెప్పుమని అడిగారు. ఆకాశగాములైన మునులు సుఖమునిచ్చు మాఘస్నాన ఫలమును గురించి చెప్పసాగారు. దేవతలారా, మేము చేయునది మాఘవ్రతము. దీనివలన సమస్త పాపములు హరించును. లోకోపకార్థము దీనిని మీకు చెప్పుచున్నాము. ఈ మాసమున మకరమందు సూర్యుడుష్ణకిరణుడై ఉండగా ప్రాతఃకాలమున స్నానమాచరించువాడు మోక్షమును పొందగలడు. బ్రాహ్మీముహూర్తమందు లేచి శ్రీహరిని పూజించువాడు పాపవిముక్తుడగును. ఈ మాసమున జలప్రాంతమందు స్నానము, దానము, జపము, హోమములను చేయువారు ధన్యులగుదురు. మాఘశుద్ధ చతుర్దశి పూర్ణిమా తిథులందు భక్తియుక్తుడై గోదానమును, వృషోత్సర్జనమును, తిలదానము, అప్పములు, అన్నదానము, పాయసదానము, కంబలము, వస్త్రము బ్రాహ్మణునకిచ్చువారు శ్రీహరి సన్నిధానమున శాశ్వతముగా నుందురు. గోదానము వలన స్వర్గలోకమును, వృషోత్సర్జనము చేత శ్రీహరిపురమును, తిలదానము చేత త్రియామానా లోకమును, అప్పముల దానము చేత సూర్యమండలమును, అన్నదానము చేత దేవలోకమును, పాయసదానము వలన ధ్రువమండలమును, కంబలి వస్త్రాది దానముల చేత కృష్ణవర్యుని సదనమును, వస్త్రదానము చేత బ్రహ్మలోకమును పొందగలరు. ఈ లోకములన్నీయు విష్ణుదేవుని అంశలు కావున మాఘస్నానమును చెయ్యువారు ఈ లోకములను పొంది సుఖిస్తారు. ఈ మాఘవ్రతమును మించిన వ్రతము మరొకటి లేదు. అరణ్యవాసులైన మునులకు ఈ మాఘవ్రతము మిక్కిలి అనుకూలము. గృహస్థులకు కూడా మిక్కిలి ఉపయోగకరమైనది. చలికి బాధపడువాడు కాని, పిచ్చివాడు కాని, ముసలివాడు కాని, రోగబాధితుడు కాని, బ్రహ్మచారి కాని, బాలుడు కాని, స్త్రీ కాని, శూద్రాదులు కాని మాఘమాసమున ప్రాతఃకాలమున స్నానము చెయ్యనివారు అంతమందు చండాలురై జన్మిస్తారు. పిమ్మట ఉల్కనయోనులందు జన్మించి ఆ పిమ్మట కుక్క, గాడిద, ఒంటె, నక్క, తోడేలు, పెద్దపులి, ఎలుక, పిశాచము ఈ మొదలైన జన్మములనెత్తి బాధపడుతుంటారు. కాబట్టి ఏ మానవుడు ఈ మాసమున ప్రాతఃకాల స్నానమాచరింపడో వాడు చండాలుడును, కుక్కమాంసమును తినువాడును, పశువులను వధించువాడును కాగలడు. మాఘవ్రత భంగమును కావించువారు
చెప్పరాని సంకరులగుదురు. అట్టివారిని బహిష్కరింపవలెను. దేవతలారా, ఎక్కువగా చెప్పుట వలన ప్రయోజనం లేదు. చండాలుడైనను మాఘవ్రతమునందు ఆసక్తి కలవాడగునేని వాడు మిగుల శ్రేష్ఠుడు కాగలడు. అగ్రజాతివాడైనను మాఘవ్రత భంగమునర్చువాడు చండాలుని కంటే కూడా తక్కువవాడగును. ఏ నరుడు వేదార్థమును గ్రహించి తన్మూలమున మాఘవ్రతము మిక్కిలి పవిత్రమైనదని ఎరుంగునో, ఏ మానవుడు ఆ వ్రతమును ఆచరించునో వాడు కూడా ముక్తిని పొందును. దేవతలారా, మేము చెయ్యునది మాఘవ్రతము, దానిని మీకు చెప్పితిమి. గృత్స్నమదుడు జహ్ను మహర్షితో, ఓయి, ఈ విధమున ఆకాశగాములైన మునీశ్వరుల పలుకులు దేవతలు విని తమ అభీష్టములను తీర్చుకొనుటకై సముద్రమున స్నానము చేశారు. పిమ్మట దేవతలు స్నానాంతరమున జగదారాధ్యుడు, జగద్గురువు, చతుర్బాహుడు, మృదులాంగుడు, శంఖ చక్ర గదా పద్మధారి, పీతాంబరధారి, కంబుకంఠుడు, కిరీటము ముత్యాలహారము, మణిగణ ఖచిత కనకభూషణ విరాజితుడు, వైజయంతి విలాసుడు, మందస్మితుడు, సర్వవ్యాపియు, పద్మము వంటి విశాలమైన నేత్రములు కలవాడు, కనుపడని చీలమండలు కలవాడు, కూర్మముబోలు పాదములు కలవాడు, అందమైన పిక్కలు కలవాడు, బలమైన తొడలు కలవాడు, నాభికి పైభాగమున త్రివలీ పరిశోభితుడు, శుభ్రహాసము కలవాడు, సనకాది మునీశ్వరుల చేత పొగడబడువాడు, నల్లని మేఘము వంటి శరీరకాంతి కలవాడు, కౌస్తుభమని తన వక్షమున కలవాడు, మకరకుండలముల చేత సమస్త భూషణాలంకారముల చేతను ప్రకాశించువాడు, లక్ష్మీదేవితో కూడినవాడును అగు శ్రీమహావిష్ణువును చూసి నమస్కరించారు. అంజలిబద్ధులై స్తోత్రము చేశారు. మరియు ఆ శ్రీహరిని సంతుష్టుణ్ణి చేశారు.